వెల్కమ్ టు ఎస్ఎన్ మాస్టర్ క్లాసెస్. చూడండి 8.3లో వెరీ ఇంపార్టెంట్ లెక్క. వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్. చూడండి, రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ సీకండ్ ఏ ప్లస్ టాన్ ఏ. అయితే మనం ఏం చూపించాలా? ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి, ఆర్హెచ్ఎస్ తీసుకోవాలా. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ, అంతే కదా. ఇలా ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఇర్రేషనల్ చేయాలి. ఇటను ఇలా ఉన్నప్పుడు ఇర్రేషనల్ అంటే ఇప్పుడు ఇలా వచ్చిన క్రాస్ మల్టిప్లికేషన్ లాగా 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ, ఇది రాసుకుంటాం. ఇక్కడ కింద ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటేమో ప్లస్ చేయాలా, ప్లస్ ఉంటే మైనస్ చేయాలా. ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఏముంది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలా. ఇలా చేయాలా, అర్థమైందా? మైనస్ ఉంటే అది పైన మార్చద్దు, అలానే ఉంచాలా, ఇలా ఉంచాలా. ఇప్పుడు ఈ రెండు సేమేగా, సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, అంటే ఏ ఇంటూ ఏ ఏమవుతుంది ఏ స్క్వేర్. చూడండి, బై ఇదేముంది 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, ఇది అలానే రాసుకుందాం. చూడండి, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఇదేముంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, అంతే కదా. ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటేనమ్మా 1. ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కదా, ఇది అవకలు పోయినట్టు. అప్పుడు కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, అంటే ఈ ప్లేస్ లో ఇది రాసుకోవచ్చు అర్థం. ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ, అంటే ఈ రూట్ క్యాన్సిల్ అవుతాయి కదా, అప్పుడు ఏం మిగిలినట్టు 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ, కాస్ ఏ. అర్థమైంది? ఈ స్క్వేర్ దానికి పోయింది, ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ మొత్తానికి కాబట్టి అప్పుడు ఏమవుతుంది 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. అర్థమైందా? 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే ఏంది సీకెంట్ ఏ, అర్థమైందా? ప్లస్ టాన్ ఏ. ఆన్సర్ కంప్లీట్.